ఏఐని వాడి మెటా గూగుల్ని కూడా ఓడించి 56 కోట్ల రూపాయల పరిహారం పొందిన ఓ కథనం ఇది. కృత్రిమ మేధ సాయంతో కేసులో టెక్ దిగ్గజాలైన మెటా గూగుల్ని అమెరికాకు చెందిన న్యాయవాది ఓడించారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తనను ఆన్లైన్ బానిసం చేశాయంటూ ఓ 20 ఏళ్ల అమ్మాయి వేసిన కేసును వాదించేందుకు ఏఐ సాయం తీసుకున్న టెక్సాస్ చెందిన లాయర్ మార్క్ లానియర్ చెప్పారు. ఏడాది ఫిబ్రవరిలో కేసు సంబంధించిన మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది మొదలు దాదాపు కేసు పూర్తయి 4 రోజుల వరకు ఏఐ టూల్స్ని కేసు కోసం వాడుకున్నట్టు వెల్లడించారు. చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ వంటి ప్రధాన మోడళ్లకి యాక్సెస్ని అందించే కస్టమైజ్ చేసిన బూడిల్ బాక్స్ అనే ఏఐ ప్లాట్ఫామ్ని కేసు విచారణ కోసం వాడుకున్నట్టు వివరించారు. అయితే దీనికోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఏదేమైనా న్యాయరంగంలో ఏఐని గేమ్ చేంజర్గా అభివర్ణించారు. కేసు విషయానికి వస్తాను 8 ఏళ్ల వయసులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలు తెచ్చాను. వీటిలో ఉండే ఇన్ఫినిట్ స్క్రోలింగ్, ఆగకుండా వచ్చే వీడియోలు, పోస్టులకు అలవాటు పడి బానిసలా మారానని బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన బాల్యాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోయానని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇట్లాగే చాలామంది సామాజిక మాధ్యమాలకు బానిసలు అవుతున్నారు న్యాయవాది లానియర్ తెలిపారు. ఈ యాప్లు ప్రమాదకరమని తెలిసినా మెటా, గూగుల్ వాటిని సరిచేయడం కానీ, యూజర్లను హెచ్చరించడం కానీ చేయట్లేదని వాదించారు. దీంతో కోర్టు బాధితురాలకు ఆయా సంస్థలు $6 మిలియన్ 56 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో మెటా 70% చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని యూట్యూబ్ చెల్లించాలని స్పష్టం చేసింది.